అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? 4-5 రోజుల నుంచి అయితే మదనపల్లిలో వర్షాలు వానాలు అయితే బాగా పడుతున్నాయి. ఎవ్రీడే అయితే వాన పడతా ఉంది. మదనపల్లి వెదర్ అయితే సూపర్గా అయిపోయింది. లాస్ట్ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశా, డైలీ వ్లాగ్లో. దాంట్లో కూడా నేనైతే చెప్పా వాన పడింది, చూపించిన వాన పడిండేది డైలీ వ్లాగ్లో. ఇది కూడా డైలీ వ్లాగ్ లాగానే ఉంటుంది. సో ఈరోజు అయితే సండే అండి, ఫ్రెండ్స్తో అయితే బయటికి వెళ్దామైతే అనుకుంటున్నాం. ప్లాన్ అయితే వేసినాం, హార్స్లీ హిల్స్ తిరుక్కొని వద్దామనేసి. హార్స్లీ హిల్స్ అయితే వన్ ఆఫ్ ది ఫేమస్ పాయింట్. మా ఊరు పక్క 25 కిలోమీటర్స్ ఉంది మదనపల్లి నుంచి. నేనైతే ఉర్దూ ఛానల్లో చాలా సార్లు వీడియో అయితే అప్లోడ్ చేసిన హార్స్లీ హిల్స్ గురించి. పోతానే ఉంటాము, నెలలో ఒకసారి, 2 monthsలో 1-2 సార్లు పోతానే ఉంటాము. సో ఈ రోజు కూడా పోదామనేసి ప్లాన్ అయితే వేసాము. ఇప్పుడైతే పోయి ఫస్ట్ టీ తాగుదాం ఫ్రెండ్స్తో, తర్వాత పోయి డిసైడ్ చేద్దాం పోదామా వద్దా అనేసి. సో చూద్దాం. వెదర్ అయితే బాగా భలే ఉంది. నిన్నైతే వర్షం భలే పడింది, అది నేనైతే చూపిస్తా ఇప్పుడు. మీరైతే అది చూడండి. నేను పోయి ఫ్రెండ్స్తో కలిసి టీ తాగేసి మళ్ళీ ప్లాన్ అయితే వేద్దాం హార్స్లీ హిల్స్ పోవడం. 3-4 రోజుల నుంచి అయితే బాగా వర్షం పడతా ఉంది మదనపల్లిలో. బాగా అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ 10 నిమిషాలు 15 నిమిషాలు అలా పడతానే ఉంది. 3-4 రోజుల నుంచి ఇలాగే వర్షం పడతా ఉంది మదనపల్లిలో. చూడండి ఆ పక్క కొండల పైన ఎంత బాగా పడతా ఉంది. అదే వాన అయితే మా మదనపల్లికి కూడా వచ్చింది. ఇప్పుడే ఒక 5 to 10 minutes పడింది, మళ్ళీ వెళ్ళిపోయింది, ఆగిపోయింది. చూడండి ఇలాగే ఉంది. ఇందాకే అయితే మీకు చెప్పాయండి వాన పడతా ఉంది, 15 నిమిషాలు పడి మళ్ళీ ఆగిపోతా ఉంది అనేసి. అర్ధ గంట అయితే ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. చూడండి ఊటీ వెదర్ లాగా అయిపోయింది. ఊటీలో మునార్లో ఇలాగే పడుతుంది. మౌంటైన్ ఏరియాస్లో కొంతసేపు పడుతుంది, కొంతసేపు అయితే వెళ్ళిపోతుంది వాన అయితే సూపర్గా పడతా ఉంది. చూడండి వాన పడుతుంది కాబట్టి అందరూ అక్కడే నిలబడుకుంటున్నారు. డిసైడ్ అయితే చేసామండి హార్స్లీ హిల్స్ పోవడానికి. సో ఇప్పుడే లంచ్ అయితే అయ్యింది. టైం అయితే 3 అవుతా ఉంది, 3 అవుతా ఉంది టైం అయితే. సో పదాం, ఫ్రెండ్స్ అయితే వస్తానే ఉంటారు. ఇప్పుడు ఫోన్ అయితే చేశారు వస్తున్నారని. సో వస్తానే మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరదాం. మినిట్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా, ఇప్పుడైతే వస్తున్నారు. చూడండి ఎంతసేపు వచ్చేకి న్యూ బైపాస్లో అయితే పోతున్నాం ఇప్పుడు. బైపాస్ వీడియో అయితే ఇంకా నేను అప్లోడ్ చేయలే. బైపాస్ వీడియో వస్తుంది ఇంకొన్ని రోజుల్లో. అంగళ్ళు కొత్త బైపాస్ వెనకాల ఉండే కనిపిస్తూ ఉంది. మొత్తం అయితే కొత్త బైపాస్ ఆగినాము. ఎండ్ అయితే పడతా ఉంది ఇప్పుడు వరకు. ఇప్పుడు చూడొచ్చు వెదర్ బెస్ట్ వెదర్, వన్ ఆఫ్ ద బెస్ట్ వెదర్ ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్లో. అందరు కూర్చున్నారప్ప ఇద్దరు. ప్లేస్లో అయితే పోతున్నాం ఇప్పుడు. ఎన్నిసార్లు అయితే నేను హార్స్లీ హిల్స్కి వచ్చా, కానీ ఈ ప్లేస్లో అయితే ఫస్ట్ టైం నేనైతే పోతున్నా. ముందరికి సన్ రైజ్ పాయింట్ అనుకుంటా ఇది ముందర ఉండేది. చూడండి ఇదే అండి ఈ ప్లేస్. ఫస్ట్ టైం అయితే ఈ పార్ట్ ఆఫ్ ద హార్స్లీ హిల్స్లోకి నేనైతే వచ్చా. జెండా అయితే పెట్టాడు ఇక్కడ. ఎందుకు బాయ్? రెడ్ జోనా? రెడ్ జోన్. పైన ఎలా పోవాలి నాకైతే అర్థం కావడంలే. ఈ పైన అయితే ఇప్పుడు పోవాలి మేము. దాని అయితే వెతుకుతున్నాం. కాశా ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఓహో ఫైనలీ అయితే ఎక్కేసాము.
కొంతసేపు అయితే దారి అయితే మాకు దొరకలే, పైన ఎక్కడికి రావాలనేది. వెనకాల పోయే వాళ్ళు అయితే వాటర్ బాటిల్ ఇచ్చారు అడిగితే. సో కొంచెం ముందరికైతే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది సీక్రెట్ లొకేషన్ ఆఫ్ హాస్టల్స్ అయితే అది ఉంది అక్కడ. ఓహో జబర్దస్త్. कहाँ जाता है वह? ये पहाड़ ये पत्थर के ऊपर जाता है. ఫ్రెండ్ అయితే ఏదో లోకంలో ఉన్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు కిందకి. ఈ వ్యూ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్పండి. Actually, you know what? తెలుగులో చెప్పా. ఎస్ తెలుగులో చెప్పా. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అర్థం కదా, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుందా? నువ్వేం చెప్తావు? నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా ఈ వ్యూ గురించి? చెప్పలేదా? చెప్పు. నేనైతే చెప్పేసిన ఇందాకే. మళ్ళీ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ టైం అయితే ఈ పార్ట్ ఆఫ్ హిల్స్కి నేనైతే వచ్చాను. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేసాను. నాకేం గుర్తొస్తుందంటే ఇక్కడ వచ్చని చెట్లు గాలి. ఇక్కడ పోయినాడు చూడ పిల్లడు. పిల్లోడైతే పడిపోయినాడు అక్కడ. పడిపోయినాడు బాగా కింద, ఫాస్ట్గా పరిగెత్తా ఉన్నాడు, అట్లే జారిపోయినాడు. ఏమో ఏముంది కింద ఇక్కడ. ఓకే, ఈ రాయి కింద చూడండి ప్లేస్ అయితే ఉంది కూర్చోడానికి. ఇక్కడే ఉంది బాగా ప్లేస్ కూర్చోవడానికి. ఇక్కడ నుంచి అయితే చూడండి మొత్తం కనిపిస్తూ ఉంది గాలిబండ. ఫ్రెండ్స్ అయితే అక్కడ కూర్చున్నారు. హాస్టల్స్లో హయ్యెస్ట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, ఓ ఇక్కడ ఏదో ఉంది, నేను అక్కడికైతే వెళ్దాం. దాని తర్వాత నేనైతే చెప్తాను మీకు హయ్యెస్ట్ పాయింట్ ఏదో ఉండేది. వావ్, సూపర్గా ఉంది ఇదైతే. అయితే కనిపించింది చాలాసార్లు నాకు. ఇక్కడ వచ్చి నేను కొంచెం వెతికిన ఎక్కడుంది ఈ స్పాట్ అనేసి. ఇప్పుడు అలాగే నేను మాట్లాడుతూ ఉంటే కనిపించింది. చూడండి ఎంత బాగా ఉంది ఇది. వావ్, కూర్చొని ప్లేస్ సూపర్గా ఉంది ఇక్కడైతే. ఫ్రెండ్స్కి అయితే చూపిస్తా, వాళ్ళకైతే ఇంకా తెలియదు అనుకుంటా ఇది. ఫ్రెండ్స్కి చూపిస్తా. హైయెస్ట్ స్పాట్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు. హైయెస్ట్ పాయింట్ ఏదైనా ఉంది హాస్టల్ హిల్స్లో అంటే అదండి, అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అది అయితే హైయెస్ట్ పాయింట్ హాస్టల్ హిల్స్లో. అక్కడ నుంచి అయితే మొత్తం హాస్టల్ హిల్స్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్కి అయితే నేను చెప్తా ఈ స్పాట్ గురించి. వాళ్ళకైతే తెలియదు, వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారు అనుకుంటున్నా. దేగా చూసినారా? చూడు ఫ్రెండ్ అయితే పోతున్నాడు లోపలికి. వర్షం పడితే అక్కడ దాంకోనేగా చెప్పలాగా కూర్చున్నారు. చూడండి హైట్ అయితే తక్కువ ఉంది ఇది. సిగరెట్ ఆఫ్ హార్స్ లేక్స్. ఇది కూడా సిగరెట్, అన్ని సిగరెట్లే. ఓ బయటికి వచ్చేసిన. ఈ రాయి అయితే మొత్తం న్యాచురల్ రాయి. ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు కూడా బయటికి. ఆజో ఆజో.
ఇక్కడ కూడా ఒకటి ఉంది. 3 స్పాట్స్ అయితే ఉన్నాయి. హ్యామ్ బియా దగ్గర కాకి ఓయ్ హోయ్ హోయ్. ఓ కుక్క పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇందాకే ఒక కుక్క అయితే కనిపించింది మాకి. కుక్క పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి. వదిలేద్దాం. సో 1 గంట వరకు అయితే స్పెండ్ చేసాం ఇక్కడ మేము. మళ్ళీ అయితే బయలుదేరుతున్నాం. టైం అయితే 5 అవుతా ఉంది. టైం అయితే 5 అవుతా ఉంది. చూసారు కదా ఇప్పుడే. బయలుదేరదాం. వేరే పనులు కూడా ఉన్నాయి ఊర్లో. వీళ్ళు కూడా ఎక్కడో పోవాలంట ఫ్రెండ్స్. సో నేనైతే ఇంటికి పోవాలి. వేరే చోటు నుంచి అయితే వస్తున్నాం ఇప్పుడు. ఇందాకే ఆ వెనకాల నుంచి అయితే పైకి ఎక్కాం. ఇప్పుడు ముందర నుంచి అయితే దిగేస్తున్నాం కిందకి. నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా ఫ్రెండ్స్తో వస్తే ఈ స్పాట్కి అయితే ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఈ స్పాట్ అయితే నిజంగా బాగుంది. దుంకే ఆడు దుంకినా ఒకటే పోతానే ఉండాలి ఇంక కింద వరకు. దిగియా భాష కాదు నేను ఎక్కడ అనిల్ దిగియా కిందకి దిగియా. పదాము ఇవేరా ఈ వ్లాగ్ లో మెయిన్ అట్రాక్షన్. హార్స్లేస్ నుంచి అయితే వచ్చేసాయండి. సాయంత్రం అయితే వచ్చేసా. 6 o'clock అయితే అయింది వచ్చే వరకు. కొంచెం భిన్ననే వచ్చేసినాం ఎందుకంటే పని అయితే ఉండింది ఇంట్లో కాబట్టి కొంచెం భిన్న అయితే వచ్చేసామండి. అంతే అండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే నేను ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నాకైతే ఈరోజు కొత్త ఎక్స్పీరియన్స్ హార్స్లేస్ పోవడం. ఇన్నిసార్లు అయితే పోయినా కౌంట్ కూడా లేదు ఎన్నిసార్లు పోయినా నేను. కానీ ఈ స్పాట్కి అయితే ఫస్ట్ టైం అయితే నేను విజిట్ చేసిన. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది నేనైతే అనుకుంటున్నాను. హార్స్లేస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. నేనైతే ఒక ప్లాన్ అయితే వేసిన. ఎన్ని స్పాట్స్ ఉన్నాయో హార్స్లేస్ అన్ని చూపిద్దామనేసి. చూద్దాం ఫ్యూచర్లో అయితే నేను అప్లోడ్ చేస్తా ఈ వీడియో హార్స్లేస్ గురించి. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు నేను ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియచేయండి మీకు ఏమైనా ప్లేసెస్ వేరేది చూడాలనుకుంటే. సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేద్దాం. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.